without any delay, I would like to request our beloved Principal Madam to say a few words on the occasion. ముందుగా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, తర్వాత నాకు విద్యాభ్యాసం చెప్పినటువంటి, నన్ను మీ ముందు మాట్లాడేటటువంటి ధైర్యాన్ని కల్పించినటువంటి నా గురువులకి, తర్వాత ఈ నలంద సంస్థను స్థాపించినటువంటి స్వర్గీయ ఓపిరెడ్డి గారికి, అట్లానే ఇది ఇన్ని సంవత్సరాలు ముందుకు నడుస్తూ ఇంత విజయవంతంగా ఇది ముందుకు నడుస్తున్నందుకు, తర్వాత నాతో పాటు నా నలంద ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అట్లానే నన్ను ప్రోత్సహించి నన్ను నమ్మి ఇక్కడ మీ పిల్లల్ని విద్యాభ్యాసానికి పంపించినటువంటి తల్లిదండ్రులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మరి మీ టీచర్స్ అందరూ మీకు ఆల్రెడీ చెప్తూ ఉండుంటారు, ఎట్లా ఎగ్జామ్స్ రాయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా మీరు ఇంకా వచ్చినటువంటి మార్క్స్ కంటే ఇంకా ఎట్లా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనేటటువంటి విషయం గురించి మీకు మీ ఉపాధ్యాయులందరూ కూడా డైలీ చెప్తానే ఉంటారు. వాటిని మీరు సక్రమంగా పాటించి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీకు ఒక చిన్న విషయం, మీ టీచర్స్ అందరూ చెప్పారు, మీరు ఒక గోల్ పెట్టుకోవాలి, దాన్ని సాధించాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే చేరుకోవాల్సింది మీరు, అవునా? దానికి తగ్గినటువంటి కృషి చేయాల్సింది కూడా మీరే. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇట్లానే మన స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లల్లాగానే ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు కొంచెం నాటీ బాయ్ అన్నమాట, అంటే కొంచెం అల్లరి అబ్బాయి. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలి టీచర్ని, ఆ టీచర్ని ఎలాగైనా సరే ఆ సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోకి ఆ టీచర్ని పంపించాలి అనుకున్నాడు ఆ అబ్బాయి. అనుకొని ఏం చేశాడంటే, ఒక ఎగిరే తూనీగని తీసుకొచ్చి పట్టుకొని చేతిలో మూసి పెట్టాడు. ఆ తూనీగ ఐడియా ఉందా? మూసిపెట్టి టీచర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి అడుగుతున్నాడు, టీచర్ ఇప్పుడు నా చేతిలో తూనీగ ఉంది కదా, ఇది చచ్చిపోయిందా బతికుందా అని. అది చచ్చిపోయిందా బతికిందా అని. టీచర్ ఏం సమాధానం చెప్పాలి? చచ్చిపోయిందని చెప్పాలా బతికిందని చెప్పాలా? ఒకవేళ బతికిందని చెప్పారనుకోండి, దాన్ని నలిపేసి చంపేసి మీరు చెప్పింది రాంగ్ మేడం, ఇది చచ్చిపోయిందని చెప్పచ్చు. పోనీ చచ్చిపోయిందని చెప్పింది అనుకోండి టీచరు, ఏం చేస్తాడు? ఏం చేయాలనుకున్నాడు వాడు? వదిలేసి దాన్ని చచ్చిపోలేదు టీచర్, బతికుందని చెప్పాలి అనుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి చదువు చెప్పారుగా ఆ టీచరు, వాడు ఎలాంటి వాడో ఆ టీచర్కి బాగా ఐడియా ఉంది. అందుకు ఆ టీచర్ చెప్పారు ఏమని, ఒరే అది చచ్చిపోయిందో బతికిందో తర్వాత సంగతి, కానీ అది చావాలన్నా బతకాలన్నా అది నీ చేతిలోనే ఉంది, అవునా? ఆ తూనీగా చచ్చిపోవాలన్నా లేదంటే బతికుండాలన్నా అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏదైతే నీ మైండ్లో దాన్ని చావగొట్టాలనుకుంటావా లేదంటే వదిలేసి బతికియాలనుకుంటావా అనేది నువ్వు నిర్ణయించుకునే దాన్ని బట్టే ఉంది. కాబట్టి నా సమాధానం నీ దగ్గరే ఉంది, నువ్వు ఏది చేస్తే అదే నా సమాధానం అని టీచర్ చెప్పారు. అంటే దీంట్లో మోరల్ ఏంటంటే, మనము మన యొక్క లైఫ్ని లీడ్ చేయాలి, మంచి విధంగా లీడ్ చేయాలన్నా మన చేతిలోనే ఉంది, అంటే మీ చేతిలోనే ఉంది. దాన్ని చెడగొట్టుకోవాలన్నా అది మీ చేతిలోనే ఉంది. వేరెవరు దానికి బాధ్యులు కాదు, మీరే దానికి బాధ్యులు, అవునా? కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటటువంటి ఒక వయస్సు మీకు. ఇప్పుడు దాకా మేము మీ వెంట ఉన్నాము. ఎందుకంటే 10వ తరగతి వరకు మీరు ఎప్పుడు మాకు చిన్న పిల్లల్లాగే కనిపిస్తారు.
ఎందుకంటే నర్సరీ నుంచి 1వ తరగతి నుంచి ఇక్కడే మీరు చదువుకుంటారు. మా ముందే పెరిగి పెద్దయ్యి మీరు ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నారు. అంటే దాదాపు చాలా వరకు మీరు ఉన్నటువంటి 100 మెంబర్స్లో 100 మందిలో దాదాపు 80 మంది ఇక్కడ నర్సరీ నుంచి 10th వరకు చదివిన వాళ్ళే ఉన్నారు. 80 మెంబర్స్ అంటే వాళ్ళు దాదాపు 12 సంవత్సరాలు ఈ 4 గోడల మధ్యలో వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నేర్చుకున్నారు. అవునా? ఇప్పుడు అలా నేర్చుకొని మీరు ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నారు. ఇక మా కేర్ మీకు ఉండదు. ఇప్పుడు దాకా మిమ్మల్ని మీ ఇంట్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువ మేము మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉంటాం. రియల్గా అయితే మీరు అన్నం తినటానికి నిద్రపోవటానికే ఇంటికి వెళ్తారు. మిగిలిన టైం అంతా స్కూల్లోనే ఉంటారు. అవునా కదా? మీ పేరెంట్స్ కంటే మీ మీద మాకే ఎక్కువ కేర్ ఉంది, ప్రేమ ఉంది. కాకపోతే టీచర్లు దండిస్తారు, ఎందుకంటే మీరు మంచి మార్గంలో నడవాలి అని. ఎందుకంటే ఏది నేర్చుకున్నా ముందు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి, తర్వాత ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవాలి. ఒక పిల్లవాడు చెడిపోయాడంటే దానిలో 3 పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్ పాత్ర ఉంటుంది, తర్వాత టీచర్ల పాత్ర ఉంటుంది, తర్వాత సొసైటీ పాత్ర ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నారు. మీరు ఇండివిజువల్గా ఇక్కడ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చదువుకున్నా మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ మీరు ఒక లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా ఇప్పుడే నిర్ణయించుకోవాలి. తర్వాత ఏదో చేద్దామంటే దానికి ఉండేటటువంటి మార్గం మూసుకుపోతుంది. మనం వెళ్ళాలనుకున్నటువంటి మార్గం 10వ తరగతి తర్వాతే మన ముందు నిర్దేశించబడిద్ది. కాబట్టి మనం కరెక్ట్ రూట్లో వెళ్ళాలా, రాంగ్ రూట్లో వెళ్ళాలా అనేటటువంటి విషయం మీరు ఖచ్చితంగా ఇప్పుడే నిర్ణయించుకొని జాగ్రత్తగా ముందుకు అడుగేయాలి. మీరు అంటే కొంతమంది చెప్తున్నాను, పిల్లలు ఎప్పుడు ఒకే రకంగా ఉండరు. పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోవడంలో ఎంత వాళ్ళ తల్లిదండ్రులైనా కానీ పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవాలంటే అది చాలా కష్టం, టీచర్లకైనా పేరెంట్స్కైనా. కొంతమంది పిల్లలు చిన్నతనంలో బాగా వాళ్ళకి చదువు వచ్చి ఉండదు, కానీ ఏజ్ వచ్చే కొంది వాళ్ళల్లో ఇండివిజువాలిటీ పెరిగే కొంది ఎట్లా చదువుకోవాలి, ఎట్లా కెరీర్ని గైడ్ చేసుకోవాలనేటటువంటి తెలివితేటలు వాళ్ళకు వస్తాయి. చిన్నప్పుడు బాగా చదివి కూడా పెద్ద అయిన తర్వాత చెడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరిని మనం మన పిల్లల్ని డిసైడ్ చేయలేము. వీడికి చదువు రాదు, వీడేం చేయలేడు, వీడికి ఏం చేత కాదు అనేటటువంటి విషయం మనం ఎప్పుడు కూడా పిల్లల్ని అలా మనం మాట్లాడకూడదు. వాళ్ళని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న విషయం, ఒక చిన్న కథ చెప్తాను. 2 కప్పలు నడుచుకుంటా వెళ్తున్నాయంట. అవి పొరపాటున బావిలో పడ్డాయి, లోతైన బావిలో పడ్డాయి ఆ కప్పలు. పైన ఉన్నటువంటి కప్పలన్నీ దాని చుట్టూ చేరి అంత లోతు బావిలో పడిపోయారు. మీరు ఇంకా పైకి రాలేరు, మీరు ఇంకా అక్కడే ఉండాలి, అక్కడే చచ్చిపోవాలి, అక్కడే ఇంక మీ బతుకు తెల్లారిపోవాలని పైన అన్ని కప్పలు బెక్కబెక్కమని గోల్ చేస్తూ ఉన్నాయంట. ఇక అది విని ఒక కప్ప భయంతో అది అక్కడే చచ్చిపోయింది లోపల. కానీ ఇంకొకటి ఇలా ఎక్కి అలానో తిప్పలు పడి బయటికి చేరింది. అప్పుడు బయట ఉన్న కప్పలు అడిగినాయంటావా దాన్ని, అంత లోతైన బావిలో నుంచి నువ్వు ఎలా బయటికి రాగలిగావు అని. అప్పుడు ఆ కప్ప ఏమన్నదంటే దానికి చెవులు వినపడవన్నమాట. ఏంది మీరు మాట్లాడేది, నాకేం వినపడట్లా అన్నదంట. అందువల్ల అది పైకి రాగలిగింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకోండి, 1,00,000 మంది నీకు ఈ పని చేత కాదు, నువ్వు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుంటావా, నువ్వేమన్నా ఐఐటీలో సీట్ తెచ్చుకుంటావా, అంత క్లవర్వా, నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయా అని మన చుట్టూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము ఆ చెవిటి కప్పలాగా ఉండాలన్నమాట. అవి ఏం పట్టించుకోకూడదు. మనం కేవలం మనం ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో మనం దాని వైపే ఉండాలి. అందరి మాటలు విన్నాం అనుకోండి, మనలో కూడా ఒక ఫియర్ వచ్చింది, ఓ నిజంగా మనం చేయలేమవుతుంది, చేయగలుగుతాము చేయలేము,
మన శక్తి మనకి తెలియకుండా పోయిద్ది అనమాట. కాబట్టి మీరు పక్కన ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ మాటలు ఏవి మీరు పట్టించుకోకండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో, ఏదైతే చదువుకోవాలనుకున్నారో దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీ ఫలితం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కనపడిద్ది. కాబట్టి మీరు అట్లా ఏదైనా మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పాల్సినటువంటి విషయం, ఇప్పుడున్నటువంటి మనకి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీసు, సెల్ ఫోన్ కానీ లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిల్ని మనం సరైనటువంటి విధంగా ఉపయోగించుకుంటే అవి మన కెరీర్కి ఎంతో ఉపయోగపడతాయి. లేదంటే వాటిని మిస్యూజ్ చేశారంటే మీరు నెక్స్ట్ మీ తర్వాత చదువుకునేటటువంటి ఆడపిల్లల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ చెల్లె ఉందనుకోండి, మీరు చేసేటటువంటి తప్పుల వలన మీ చెల్లిని చదివియరు, మీ పక్కింటి అమ్మాయిని చదివియరు, మీ బజార్లో ఉండేటటువంటి ఆడపిల్లల్ని చదివియడానికి బయటికి పంపించడానికి చాలా పేరెంట్స్ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా చదువుకొని నెక్స్ట్ వచ్చేటటువంటి అమ్మాయిలకి మీరు ఆదర్శంగా ఉన్నట్లయితే, ఫలానా వాళ్ళ అమ్మాయి చూడు బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, లేదంటే ఒక ఇంజనీర్ అయింది, డాక్టర్ అయింది, కలెక్టర్ అయింది, లేకపోతే గ్రూప్స్లో ఉద్యోగాలు తెచ్చుకుంది అనేటటువంటి ఆ మోటివేషన్ ఉంటేనే నెక్స్ట్ అమ్మాయిల్ని చదివిస్తారు. మీరు ఏదైనా పొరపాటు పనులు చేస్తే నెక్స్ట్ వాళ్ళని మిమ్మల్ని చూపించేది, ఫలానా వాళ్ళ అమ్మాయిని అక్కడ చేరిస్తే ఇలా చేసింది, ఇంకా మీరేం చదువుతారులే, ఎక్కడికో పంపించాలంటే ఆడపిల్లల్ని భయపడేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మనము దానిని కూడా తెలుసుకొని ఆడపిల్లలు ఇంకా చాలా జాగ్రత్తగా బాధ్యతగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే మీ మీదే మీ పేరెంట్స్ యొక్క పేరు, తర్వాత వాళ్ళ యొక్క మర్యాద, గౌరవం ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి పేరెంట్స్కి మనం ఏ విధమైనటువంటి మచ్చ తెచ్చేటటువంటి పనులు మనం చేయకూడదు అనేటటువంటిది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ముందుకి అడిగేయాలి. తర్వాత అట్లానే బాయ్స్కి, అబ్బాయిలంటే కొంచెం ఎట్లయినా ఫ్రీగా వదిలేస్తారు ప్రతి ఇంట్లో కూడా. అమ్మాయిలకు ఉన్నటువంటి ఆంక్షలు ఉండవు. వాళ్ళు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, అటు పోతారు ఇటు పోతారు, కావాల్సిన ఫోటోలు తీస్తారు. ఏవైనా చేయగలిగేటటువంటి స్వేచ్ఛ ఎట్లయినా అమ్మాయిల కంటే అబ్బాయిలకి కొంచెం ఎక్కువే ఉంటుంది. మీ ఇంట్లో కొంచెం పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ సపోర్ట్ ఇంకా వాళ్ళకే ఉంటుంది. అబ్బాయి కదా, వాడు వంశోద్ధారకుడు, కాబట్టి వాడికి అది ఉండాలి, ఏం పర్వాలేదు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి అవకాశాన్ని మీరు కూడా మిస్యూజ్ చేసుకోకండి. ఎందుకంటే వయసు ప్రభావం, టీనేజ్ పిల్లలు కాబట్టి మీ మనసు పరిపర విధాలుగా పోతూ ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే రేపు మీకు ఇంటర్మీడియట్లో కేవలం పాఠాలు చెప్పి వెళ్ళిపోతారు టీచర్లు. వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు మీతో వాళ్ళకి. మాలాగా బాగుపడాలరా, లేకపోతే అట్లా పోతే చెడిపోతావు, ఇట్ట చెయ్యొద్దు అట్ట చెయ్యొద్దు అని స్కూల్లోనే నేర్పుతారు, కానీ కాలేజీలలో నేర్పరు. కాబట్టి మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే రేపు ఫ్యామిలీని లీడ్ చేయాలి మీరే. అమ్మాయిని సాకాలి, పెళ్ళం పిల్లల్ని సాకాలి, అందరినీ మీరే చూడాలి. కాబట్టి ఇంకా బాధ్యతగా ఉండాలి. ఊరికే ఈ చదువుకునేటటువంటి వయసులో అమ్మాయిలు వెంట పడడం, లేకపోతే వాళ్ళకి మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడం, ఇలాంటివి చేసి మీ ఒంటికి తిప్పలు తెచ్చుకోకూడదు. దానివల్ల మీ కెరీర్ లాస్ అయిపోతారు. ప్రతి ఒక్క చట్టాలు కానీ, పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ తప్పున్నా వాళ్ళనే మేము కాపాడతాం. మీ తప్పు లేకపోయినా ఆ తిప్పలు మీకే వస్తాయి.
కాబట్టి మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వాటిల్లో మీ మనసుని పోనివ్వకుండా జాగ్రత్తగా మీ కెరీర్ వైపే మీ మనసు లగ్నం చేసి మీరు బాధ్యతగా ఇంకా చదువుకొని మంచిగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఆఖరిగా ఒక చిన్న మాట, పేరెంట్స్ కూడా కొంచెం ఏంటంటే ఇప్పుడు కాలం కూడా మీరు చూస్తున్నారు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది మీ కడుపులో పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా చూస్తున్నారు, చిన్న చిన్న విషయాలకే పిల్లలు అలిగి వెళ్ళిపోవడం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం, ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో కొడతారేమోనని, లేకపోతే ఏదన్నా అంటారేమోనని ఆ భయపడి వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని తయారు చేసింది కూడా మనమే. అలా ఏమి నొప్పి తగలకుండా వాళ్ళకి ఇది కష్టము ఇది సుఖము అని తెలియకుండా పెంచుతున్నాం మనం. చిన్న నొప్పి కూడా మన పిల్లలకి మనం తెలియజెప్పట్ల. మనం పెరిగిన వాతావరణానికి ఇప్పుడు పిల్లలు పెరిగిన వాతావరణానికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మమ్మల్ని పెంచినప్పుడు అన్ని పనులు మేమే చేయాలి, తర్వాత ఇది మంచి ఇది చెడు అనేటటువంటిది, లేకపోతే ఇంట్లో పని చేయాలి బయట పని చేయాలి, ఇట్లాంటివన్నీ నేర్చుకొని పెరిగాము మేము. కానీ ఇప్పుడు పిల్లలు ఓన్లీ లెగవడం, రెడీ కావడం, స్కూల్కి పోవడం, అంతే. ఇంకా ఒక్క పని కూడా తెలియదు వాళ్ళకి. ఏదైనా చిన్న కష్టం వచ్చినా వేరమని ఏడవడం, లేకపోతే భయపడి ఏదన్నా అఘాయిత్యానికి పూనుకోవడం. కాబట్టి అట్లా కాకుండా పిల్లల్లో మనం ఒక మనస్థైర్యాన్ని, అంటే కష్టం వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ భరోసా పేరెంట్గా మీరు ఇవ్వండి. ఏదైనా రేపు రిజల్ట్ విషయంలో కానీ, ఫర్దర్గా వచ్చేటటువంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మీరు మీ పిల్లలకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళని జాగ్రత్తగా మీ దగ్గర వాళ్ళ కష్టం చెప్పుకునేటటువంటి చనువుని మీరు వాళ్ళకి కల్పించండి. ఏదైనా మా ఇంట్లో చెప్తే ఏమన్నా అంటారేమో అనేటటువంటి పరిస్థితి కాకుండా నాకు మా అమ్మ నాన్న తోడుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని మీరు వాళ్ళకి ఆ భరోసాని మీరు పిల్లల దగ్గర మీరు ఖచ్చితంగా కల్పించినట్లయితే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు మనుషులు అన్నాక, ఏదైనా పిల్లలు అన్నాక మరి ఏదో ఒకటి పొరపాటు చేస్తూ ఉంటారు. దాన్ని మనమే సర్దిద్దాల్సినటువంటి బాధ్యత టీచర్లకి లేదంటే తల్లిదండ్రులకి ఉంది. కాబట్టి మీరు అన్యదా భావించకుండా మీరు అలా ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే పిల్లలు కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీకల్లే ఉంటారు. ఆ విషయాన్ని మీరు కూడా గమనించి ఏదైనా మీకు కష్టం కలిగినప్పుడు మీ బాధని మీ పేరెంట్స్ దగ్గర చెప్పుకోండి, లేదంటే టీచర్ల దగ్గర చెప్పండి. వాటిని సాల్వ్ చేయడానికి మా వంతు మేము 100% మీకు హెల్ప్ చేయడానికి మేము కృషి చేస్తాం. తర్వాత లాస్ట్ అందరూ ప్రీ ఫైనల్ బాగా రాశారు. తర్వాత అట్లానే మా తరపు నుంచి, మన స్కూల్ తరపు నుంచి ఎవరికైతే 590 అబోవ్ వస్తాయో, ఎంతమందికి వచ్చినా సరే వాళ్ళకి 20,000 వాళ్ళకి ప్రైజ్ మనీ వాళ్ళకి స్కూల్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఎంతమందికి వచ్చినా సరే 20,000 స్కూల్ నుంచి నేను వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తాను. మరి ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.